ఎవ్రీవన్ అండి, ఇవాళ రెసిపీ కూర గుమ్మడికాయ పులుసు. ఈ గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకోవాలండి. లోపల గుజ్జు తీసేయాలి, గింజలు గుజ్జు తీసేసి ఇలా ముక్కలు పీసులు కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మెంతులు, జీలకర్ర పోపులో వేసుకోవాలండి. పులుసు ఐటెంలో మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేగాలండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు అండి, కారం వేసుకొని ఇప్పుడు ముక్కలు వేసుకోవాలండి. గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఉప్పు కారం పట్టుకుంటుందండి. మంచిగా నూనెలో ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలండి. కొద్దిగా అల్లం అండి, ఇలా మూత పెట్టుకొని దీనిపైన నీళ్ళు పెట్టుకోవాలండి. వాటర్ ఇందులో పోసుకోవాలండి. గుమ్మడికాయ ఉడుకుతుంది అప్పుడు. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని గుమ్మడికాయ ఉడికేంతవరకు చూసుకోవాలి. ఇలా ముక్క ఉడికాక చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. చింతపండు పులుసు కొద్దిగా బియ్యం పిండి తీసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని నీళ్ళలో కలుపుకోవాలండి. ఇది మరిగేటప్పుడు బియ్యం పిండి నీళ్ళల్లో ఇలా కలిపి పోసుకోవాలండి. కొద్దిగా చిక్కబడుతుంది రసం. కొద్దిగా బెల్లం వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలండి. ఒక 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర పొడి అండి వేయించి పొడి చేసుకోవాలి. కొద్ది గరం మసాలా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గుమ్మడికాయ పులుసు రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.